పెడితే సరే కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ ఒకలా ఉన్నాయి. పోలీసులేమో మళ్ళీ సేమ్ అదే తప్పుగా వాళ్ళు అదే కేసులు అదే ప్రోపగండాతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో వీళ్ళకి బెయిల్ అంటారా, రిలీఫ్స్ అయితే వస్తున్నాయి. కోర్టులకు వెళ్తుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఏదో ఒక విధంగా రిలీఫ్ వస్తుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. పోలీసులు దే ఆర్ లివింగ్ విత్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్లో నలిగిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు సిట్ వేయమన్నారు, సిట్ అయితే వాళ్ళతో కావట్లేదు. అందుకే కదా ఈడీకి ఇచ్చిండి అని ముందు గవర్నమెంట్ ఈడీకి ఇచ్చిండి అంటారు. దేనికి? వీళ్ళు ఈ ప్రెజర్స్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నిజమే కదా. తెల్లారైతే అరెస్ట్ చేసి అంటే దేనికి అరెస్ట్ చేస్తున్నాడు? భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఆ ముసలోని ఎత్తుకొచ్చారు వాళ్ళు. ఎవరు? ఆయన పేరు రాజప్ప, గోవిందప్ప సంథింగ్. ముసలి రేట్ చేస్తాడు. భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఏంటి లెక్క రేట్ నాకు అర్థం కాదు. ఇందాక చెప్తున్నాడు మీరు బెవరేజ్ కార్పొరేషన్ లో 14 చంద్రబాబు గారి ఆయనలో వచ్చి 1971లో ఒకటి ఏడిచింది, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 2 వచ్చి, మిగిలినవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్లా వచ్చి. అసలు 19 నుంచి 24 దాకా కొత్త బెవరేజ్ కార్పొరేషన్ ఏమైనా వచ్చిందా? కొన్ని కంపారిజన్స్ చేద్దాం సార్. మీ ఆయనలో సిట్ లాస్ట్ టైం మీకు మీద ఏదైతే సిఐడి కేసులు పెట్టిందో ఒక 4 కంపెనీలకి 55% మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏ కంపెనీకి కూడా 10% మించి కాంట్రాక్ట్ ఇవ్వలే. మీరు చూసుకోండి డిఫరెన్స్. తర్వాత మీరు అదే పవర్ స్టార్ బ్రాండ్ ఏదో ఉంది, బ్రాండ్స్ 17,40,000 కార్టన్లు అమ్మారు మీరు అప్పుడు 14 నుంచి 19 19 నుంచి 24 దాకా దాని కార్టన్లు అమ్మిన ఎంత? 17,410. ఓకే. ఈ తేడాలు చూసి కూడా ఇప్పుడు రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చింది తప్పంటే నీ మనవాడి చెప్తాం సార్. అది రాష్ట్ర ఖజానాకి వస్తే డబ్బులు వస్తేనే కదా దాన్ని పంచేది. ఇప్పుడు సంపద సృష్టిస్తామని మీరు చెప్పి దీన్ని మీరు చేస్తున్న పని ఏంటి? 4,300 పైసలకి ఉన్న లెక్కర్ షాపుల్ని 2,000 చిల్లరకి డౌన్ సేస్ చేస్తే ఎవడన్నా నాకు లెక్కర్ షాప్ లైసెన్స్ ఇప్పించిన డబ్బులు ఇస్తాడు, కానీ డౌన్ సేస్ చేసినందుకు మా సెట్ బాగా చేశారండి అని చెప్పి లంచాలు ఇస్తాడు ఎవడన్నా. అందుకే మీలో జర్నలిజం చదువుకుంటే బుర్ర వికసిస్తుంది సార్. జర్నలిజం చదువుకోకుండా రాతలు కోతలు, ఆ ఊహకందని పరిణామాలు, ఆ బ్రహ్మాండం గడికి చూడండి 4 పీకుతాడు ఆ పవన్ కళ్యాణ్ గడి వచ్చి పడేయాలని, అప్పుడు కానీ సెట్ అవడు. అలా ఎవడో పడినోడు లేక ఈ దరిద్రం అంతా మనం భరించవలసి వస్తుంది నిజంగా. ఆ డంప్ యార్డ్ కింద ఎప్పుడైతే జర్నలిజం విలువలు పణంగా పెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వేసినట్టు వేసేస్తుంటే రోజు కడుక్కోలేసి వస్తున్నాం మనం. అంత కడుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసి వాళ్ళు కల్పిస్తున్నారు, వీళ్ళు కూడా కడుక్కుంటారు నిజంగా. ఇప్పుడు కసిరెడ్డి ఎవరితో బిజినెస్ చేసిండు, కేసినేని సిన్నితో, అరే మీ బిజినెస్ ఏంద్రా దాని మీద చెప్పండి అంటే అది వదిలేసే కేసిరెడ్డి లీడ్తో విజయసాయిరెడ్డి ఎవరు? మీరు పెట్టిన లిస్టులో ఏ నుంచో 1, 2, 3, 10 లోపల ఏడ్చాడు కదా. ఈ 33 ఈ గోవిందప్ప నారాయణ అనుకున్నాను పట్టుకొచ్చి ఏడు చేస్తారు. వీళ్ళకైనా పొలిటికల్ రేంజ్ అంట. భారతీయ సిమెంట్లో అంటే భారత్ గారు ఉంటారు, లేకపోతే విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు కొట్టించుకున్నారు కాబట్టి మా సైడ్ బ్రహ్మాండం కొట్టకుండా విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. అసలు ఈడి కూడా రూపాయి పట్టుకోలే కింద మీద పడి చచ్చి ఉన్నాడంటే మా విజయసాయిరెడ్డి. ఇంకా 14 ఏళ్ళ నుంచి ఆ కేసు నడుస్తూనే 100 కోట్లు నేను అప్పించాను, మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. అరే దాన్ని మనీ లాండరింగ్ కేసు అంటారు. పోయి ఒక ఆడేకున్నాడు, మీకు నేను చెప్పాల్సి వస్తున్నాను దరిద్రం. కాకపోతే అది మనీ లాండరింగ్ కాదు కదా, ఇద్దరు వ్యక్తిగతంగా మీకు తెలిసి ఇప్పుడు కొత్త రూల్స్ చెప్పండి. మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఈ కన్నడ బారో మనీ. అవునా? సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పూర్వం చేతి బదులు నుండివి ఆ లెక్కలని జమాలు మాట్లాడేవారు, ఇప్పుడు అవి కూడా లేవు. ఓకే. మరి ప్రతిదానికి ప్రూఫ్స్ రావాలి, ప్రతిదానికి ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్స్ తో ట్రాన్సాక్షన్స్ అన్ని జరగాలి. కోట్లు రూపాయి కాదు 2 కాదు, ఎవరికి లీడ్ ఇస్తున్నావు? అది కూడా ఒక కంపెనీ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్. అది ఏ ఫామ్ లో ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారనేది చెప్పాలి కదా. ఇచ్చారు ఇప్పుడు 100 కోట్లు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ వ్యాపారం చేస్తుంటే నీ 100 కోట్లు ఇచ్చి ఎవరితో వ్యాపారం చేయించిన? ప్రభుత్వం పెట్టుబడి పెట్టినా అది చూడాలా, అది లాజిక్ మాట్లాడదాం సార్. బీ ప్రాక్టికల్. దొరికాడు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లోపల కూర్చుంటాడు, జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని ఓఎస్డీ కాబట్టి, ఇంకోటి ధనంజయ రెడ్డి, రెడ్ల పేర్లు 4 చెప్పేస్తే బ్రహ్మాండంగా ఉంది. ఎవరు మీరంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఓఎస్డీ పక్కన నడుస్తాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. వీళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి వీళ్ళు పేర్లు రాసేస్తే పని అయిపోద్ది అనుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటారు. బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ లేడా ఎవరా టైంలో? మేనా అనుకుంటా, ఆయన అనుకుంటా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మారుతా ఉంటారు. సరే అది రాజకీయంగా కంపల్సరీ అరెస్టులు చేసుకుంటాం. బేర్ మినిమం 100 రోజుల నుంచి 150 రోజులు ఉంచుతాం, తర్వాత బెయిల్ వస్తుంది. భయం పెట్టేసాను అంటే ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ కల్లా సినిమా రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగే భయం పడ్డాం అన్నది వస్తుంది అతి దగ్గరలో.
సరే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గతంలో మీరు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి దీన్ని వ్యతిరేకించి అసలు తెలుగు భాషను చంపేస్తున్నారు, తెలుగునే తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. మా పిల్లలు మాట్లాడిన దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రభుత్వ బడులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిందో అదే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్కూల్స్, సరే నేనైతే వ్యక్తిగతంగా డైరెక్ట్గా నేను కూడా చూశాను. మా విలేజెస్లో, మా పల్లెటూరులో ఆ స్కూల్స్ పరిస్థితులు కూడా ఎంతో కొంత అభివృద్ధి అయితే చెందినాయి. అలాంటి వాటిని ఇంకా కంటిన్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి, గత ప్రభుత్వానికి సంబంధించి విధి విధానాలు ఏమైనా ఉన్నాయో వాటిని అమలు చేయండి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వెనకటికి ఓ సామెత ఉంటుంది సార్, అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారు ఎక్కదని. తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, క్షవరం అయితేనే కానీ వివరం తెలియదని. దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే, మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ కంపారిటివ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5% తక్కువ వచ్చింది. నారాయణ ఉన్నాడు కాబట్టి బిజినెస్లు అంతా ఆయనకే ఇవ్వాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మీద మా వెంకయ్యనాయుడు గారికి, జస్టిస్ రావణ్ గారికి మా శ్రద్ధ వచ్చి ఇంగ్లీష్ మీడియం మేము చదువుకోకూడదు, ఓన్లీ మా పిల్లలు మా మనవలే చదువుకోవాలన్న కాన్సెప్ట్కి డ్రైవ్ చేసిన ఇదే మీరే కాదు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ గారు కూడా వెళ్ళి స్కూల్ సందర్శించి మేము చూసి వచ్చింది కూడా నువ్వు కూడా చూసి వస్తే బాగుంటుంది నాన్నారు అని చెప్తే కూడా చంద్రబాబు గారు కూడా చూసి వచ్చిన తర్వాత ఓ బుడ్డ పిల్లడు స్టేజ్ మీద ఏమవుతావు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతాను సార్, దానికి ఏం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి సార్.